సమస్యకి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం యుద్ధం చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. అన్వేషణ మొదలు పెడతాను. దీని అంతటికి కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను. తప్పు చేయకుండా తల వంచుకొని నిలబడే పరిస్థితి నుంచి నా తప్పేం లేదు అని తలెత్తుకుని చెప్పే స్థితికి వచ్చేదాకా వెతికి తీరుతాను. నేనేంటో నా నిజాయితీ ఏంటో నిరూపించుకొని తీరుతాను. అవమానపడుతున్నామని నా పిల్లలకి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే స్థితికి తీసుకొస్తాను. ఇక నుంచి నేను ఆ లక్ష్యంతోనే బ్రతుకుతాను. సాధించే వరకు విశ్రాంతి తీసుకోను. సంక్రాంతి కాంతుల సంధ్యా దీపం యుద్ధం యుద్ధానికి సిద్ధం యుద్ధం ఓ యుద్ధానికి సిద్ధం. ఏంటి చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? ఉండనా మరి? నా ప్లాన్ మెల్లమెల్లగా రూట్లో పడింది. వాడు నా గ్రిప్ లోకి వచ్చాడు. ఈ ఇంటి పెత్తనం నా చేతిలోకి రాబోతోంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ధీమాగా దర్జాగా ఉండబోతున్నాను అన్న ఆలోచన వచ్చినప్పుడు హుషారుగా ఉండక డల్ గా ఉంటానా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏ. కులుకు లేదు, స్వర్గం లేదు, చెలి లేదు, చాంతాడు లేదు. ఓ అవతలికి. మూడు డిస్టర్బ్ చేయడానికి 11 గ్రహాల దాపరించావు. అయ్యో నాన్న, అయ్యో అమ్మా, నాన్న హెడ్కి బ్లడ్ వస్తుంది. వామ్మో, బ్లడ్ వస్తుంది శక్తి. నానా నానా, ఏంటమ్మా ఇది? నానేదో సరదాగా నీ పక్కన కూర్చుంటే అంతలా నెట్టాలా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. స్పృహ కూడా తప్పినట్టుంది. నానా నానా, అమ్మా టీపై బలంగా తగిలినట్టుందమ్మా, బ్లడ్ వస్తుంది కూడా. నానా 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 నానా. అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా సౌమ్య? తలకి బలంగా దెబ్బ తగిలినట్టుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామా? మీరు వెళ్ళి కార్ తీయండి. అమ్మా నువ్వు వెళ్ళి క్యాష్ తీసుకొని రా. వెళ్ళు, నువ్వు కార్తీ. నానా వెళ్ళిపోయారు. అమ్మా సక్సెస్. టాలెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏరా మీ నాన్నంటే. కంగారు పడిపోయింది. ఎంతైనా మొగుడే కదా, ప్రేమ ప్రేమే కదా. అది లోపల నుంచి రాగానే ఆ కరెన్సీ కట్ట తీసేసుకో. ఆ తర్వాత డ్రామా ఎలా కంటిన్యూ చేయాలో నేను చేస్తాను. సాస్ భలే తీగ ఉందిరా. ఏ కంపెనీయో చెప్తానుంటూ. శక్తి వస్తుంది. నానా నానా, పద పద లేపు. పదమ్మా. అమ్మా ఆ డబ్బు కట్టివ్వు. ఇస్తా కానీ నాకిప్పుడే ఒక ఐడియా వచ్చిందిరా. ఈ టైంలో ఐడియాలు ఏంటమ్మా? అసలే నాన్న స్పృహ తప్పి పడిపోతే లేట్ చేస్తే ఇప్పటిదాకా ఏం చేశారని డాక్టర్ తిడతారు. సిచ్యువేషన్ క్రిటికల్ కండిషన్ కావచ్చు. పదమ్మ వెళ్దాం. ఒరేయ్, ఒక్కొక్కసారి అనుకోకుండా తల మీద దెబ్బ తగిలితే ఇలాగే స్పృహ కోల్పోతారట. అప్పుడు తలలో ఉన్న బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండాలంటే
తల మీద బలంగా కర్రతో కొట్టాలని మా నానమ్మ చెప్పింది. అమ్మా ఏంటి దెబ్బ తగిలిన తల మీద కర్రతో కొడతావా? ఆ అలాంటి పిచ్చి పనులు చేస్తే ఎప్పుడో పోవాల్సిన ప్రాణం ఇప్పుడే పోతుంది. అలా ఏం కాదురా, మా నానమ్మ చెప్పింది నేను 100% నమ్ముతాన్రా. ఒక్కోసారి చిట్కా వైద్యాలే ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న వాళ్ళని కూడా బతికిస్తాయి తెలుసా? అదిగో అక్కడ కర్రుంది, ఆగు. ఇప్పుడు అది ఆ కర్ర తీసుకొచ్చి నా తల బద్దలు కొట్టేటుందిరా. దాని దెబ్బ చురుకు సంగతి, దాని చేతుల బలం సంగతి నీకు తెలీదురా. తిని తిని ఈ తల చాలా సార్లు ఒప్పి కట్టింది. నన్ను కాపాడరా ప్లీజ్. డోంట్ వరీ డాడీ, నేను కొట్టనేవారు కదా. నువ్వు యాక్టింగ్ కంటిన్యూ చేయి. బాబు కార్ రెడీ, తొందరగా తీసుకురండి. సౌమ్య నువ్వు ఆగు. అదేంటి కర్ర పట్టుకున్నావు? శక్తి, ఆ కర్ర ఏంటి? తల మీద దెబ్బ తగిలినప్పుడు కర్రతో కొట్టాలని మా నానమ్మ చెప్పింది. అందుకే ఇలా కొడితే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటుందట. అందుకే కొడుతున్నాను. బుర్రలో రక్తం గడ్డకట్టడం కాదే, బుర్ర 2 వక్కలై చస్తా. ఏంటి నువ్వు స్పృహ తప్పి పడిపోయావా? చూడు, హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు అన్నట్టు నీ పిచ్చి ప్లాన్లు, పిచ్చి వేషాలు, వెధవ డ్రామాలు, ఓవర్ యాక్షన్లు నా దగ్గర నడవ్వు. నువ్వు డబ్బు కట్టలకి కక్కుర్తి పడుతున్నావేమో. నువ్వు అరిచి గీ పెట్టినా, చచ్చి కాళ్ళు పట్టుకున్నా కూడా ఒక్క పైసా కూడా రాల్చాను. ఏరా, నువ్వు కూడా ఆయనతో చేరి దొంగ నాటకాలు మొదలు పెట్టావా? ఇలాగే నాటకాలు ఆడితే ఇక్కడికే పడతాయా? జాగ్రత్త. సౌమ్య పద. పేదవ తెలివితేటలు. జాగ్రత్త. ఏం పర్వాలేదులే. నెక్స్ట్ టైం గ్యారంటీగా ఇంకో ప్లాన్ వేద్దాం. గ్యారంటీగా సక్సెస్ అవుద్ది. ప్రతిసారి ఫెయిల్ అవుతుంది. రే, ఆ సాస్ కొంచెం అందుకోరా, బాగుంది. అమ్మా